చేస్తే అన్ని పనులు రావే బాబు. సీత అయితే ఎంత చక్కగా పెట్టేది, అది ఇంకా లేచినట్లేదు. నన్ను లేపమంటారా? ఓసే నాగమణి, సందు దొరికితే చాలు పని ఇలా తప్పించుకుని కబుర్లు చెప్పాలని చూస్తావు. నేను వెళ్ళి లేపుతాలే. సీత, సీత లేమ్మలే, లేవాలి మరి. లేవే, రోజు నాకంటే ముందు లేచేదాన్ని. ఈ రోజు ఏమైంది? ఇదిగో ఇలా అయితే ముగ్గు నేనే పెట్టేస్తాను. దాని తర్వాత అత్తమ్మ నాకంటే బాగా పెట్టిందంటే మాత్రం బాధ్యత నాది కాదమ్మా, నిన్నే. లేవే, బద్దకం ఏంటి? లెమ్మంటుంటే. అరే, ఎప్పుడు రెడీ అయిపోయావే? ఎప్పుడో అంటే ఎప్పుడో. నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది. అయితే నాదే లేట్ అనమాట. నాగమణి, బాబులు పాలు తీసుకొచ్చాడా? మర్చిపోయాను. భూమాత, నేను పెట్టి ప్రతి అడుగు ఓ అడుగులో కాకుండా ఓ ముద్దులో తీసుకో. సీత, అవుమ్మా. జాగ్రత్త. సరే సరే. జాగ్రత్త. ఉండకూడదు 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 ఉండకూడదు. ఉన్నాయి. అదేంటే ఉండకూడదు ఉండకూడదు అంటే ఉంటాయి, ఉండాలి ఉండాలంటే ఉండవు. మరి నీకు తెలుసు. ఏమో, నాకు ఎన్నెలు తెలిసిపోతాంటే. ఎప్పుడో చిన్నప్పుడు మా అత్తగారు వేసిన చెట్టు ఏ ముహూర్తంలో వేసిందో గాని మా తల్లి ఎప్పుడు కాస్తానే ఉంటది. ఏమైనా ఈ భూమి మీద ఉండగానే ఇలాగో మంచి పని చేసి వెళ్ళిపోవాలి. మరి ఈవిడేం మంచి పని చేసిందో కనుక్కోవే. బంగారు లాంటి కొడుకుని మొగుళ్ళ ఇచ్చాను, ఇంకేం కావాలి? రాములు, ఇక్కడే నేను తీసుకెళ్తా. అలాగేనండి, వస్తానండి. వెళ్ళు. నమస్కారండి. పొద్దున దగ్గరికి వెళ్ళి వస్తున్నారా? పొద్దున గుడి దగ్గర పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా. మేము చేతి దగ్గర వెళ్ళి వస్తామండి. సరేనండి. బాగున్నారా? ఏంట్రా చూసుకుంటూ చూడనట్టు వెళ్తున్నావు? బాగున్నావా? సరే వెళ్ళు. ఈ అమ్మాయి ఆయనకి సొంత చెల్లెలు కూతురు. ఎవరికి ఏం కావాలో, ఎవరి మనసులో ఏముందో ఈ అమ్మాయికి అన్నీ తెలుసు. చీర చాలా బాగుంది. చాలా అంటే చాలా. అత్తయ్య ఏది? భగవంతురా, మేం దాటగలిగిన కష్టాలనిచ్చి మా కళ్ళు నెత్తికెక్కకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. ఏమిటి అక్కడ చూడవే, చక్కగా సీతారాములు. అక్కడ వాళ్ళిద్దరు, ఇక్కడ మన ఇద్దరం. కష్టాలేంటి? అక్కడ సీత మీద రాముడు చెయ్యలేదు, చూసారో లేదో. నవ్వండి. ఈ నవ్వుతోనే 30 ఏళ్ళు గంటేసుకుంటూ వచ్చాం. ఇంకెంత? ఏమైంది? ఏమవ్వాలి? పిల్లలు అనుకున్న టైంలో సెటిల్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడుతుంటే ఎంత బాగుంటుంది. ఆ పెద్దవాడు చూస్తే మాట పట్టు, ఈ చిన్నవాడేమో మాటలతో బుర్లుండేస్తాడు. ఎలాగో వదిలేవే, ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు చూసుకుంటారు. వదిలే. ఆళ్ళు చూసుకోవాలనే. ఆళ్ళు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టుకేం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలుడుపుగా దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. ఏదో చలవడం, వేరే జరగడం, సర్లే అనడమే వేదాంతం. దేన్నో వెతకడం, ఎన్నో అడగడం, ఎప్పుడు తెవలది రాధాంతం. అనుకుంటే మాత్రం ఏం పడి చేస్తా.
ఆటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా. పలుగురి బాట నలుగురి మాట లోలో కలవర పాట దాంతో గడవరు పూట ఇదా అదా అని ప్రతొక్క దారిని నిలేచి అడగకు సహోదరా, ఇదే ఇదే అని ప్రమాణ పూర్తిగా తెగేసి చెప్పేదెలాగరా. ఇది గ్రహించినారి మహాజనం, ప్రయాసపడి ఏం ప్రయోజనం, సిమెంటు పూతల సహారె దారిని నిలవడం కుదరదే కదలరా. అనుకుంటే మాత్రం ఏం పడి చేద్దాం, మనం ముందే ముందో తెలియని చిత్రం, మననెవరడిగారని ఏమని అంటాం, తన తరిగిన తగ తగ ధూ ధూ తగ ధూ. ఎన్నో పనులను చేస్తాం, ఏవో పరుగులు తీస్తాం, సతమతమవుతాం, ఓహో బతుకిదే అంటాం. అటంకు తెలియని ప్రయాణమే యుగ యుగాలుగా మన అయోమయం, వెనక్కు తిరగని ప్రవాహమే ఈ తుఫాను తలిమిన ప్రతీక్షణం. ఇది పుటుక్కు జర డుబుక్కునే అడక్కు అది ఒక రహస్యమే, ఫలాన బదులని తెలియని ప్రశ్నలు అడగడం అలగడం తగదుగా. అనుకుంటే మాత్రం ఏం పడి చేద్దాం, ముందే ముందో తెలియని చిత్రం, మననెవరడిగారని ఏమని అంటాం, తన తరిగిన తగ తగ ధూ ధూ తగ ధూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను, గుడ్ మార్నింగ్ ఓ గాడిది గుడ్డును. ప్రపంచంలో కంప్యూటర్ నెల కొట్టివాడి నేనే చూశాను రా బాబు. నవ్వడానికి కూడా ఒక్కలేదురా బాబు. ఏంట్రా ఏంటి ఫేస్లన్నీ దీనంగా పెట్టుకొని లోపల ఎవరి స్కెచ్ వాళ్ళు వేసుకుంటున్నారా? ఏమైంది? కింద చూడలేదా, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ లో పెట్టారు, మొత్తం అంతా పీకేస్తున్నారంట. ఆడికి ఎందుకురే చెప్తావు, ఎవరికొన్నా లేకపోయినా ఆడికి మాత్రం కన్ఫర్మ్. లోపల ఉన్నది వాళ్ళ మామయ్య. ఏమండే అదిగో మీ మామయ్య గారు పిలుస్తున్నారు. అది నిజమో కదా లోపలికి వెళ్ళి తెలుసుకొని వస్తాను. మనకి ఎందుకండి ఈ టెన్షన్లను టైం వేస్ట్? మనకు కావాల్సింది మెయిన్ ఇది. టీవీ కట్టేసి నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమని ఇండైరెక్ట్ గా చెప్పారా? రారా, ఆల్రెడీ వచ్చేశాడు. మీ వాడు పైకి అలాగుంటాడు గాని గట్టోడు. కూర్చోరా. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని ఎన్నాళ్ళని నమ్ముకుంటావురా? ఇప్పటికే ముందుగా ఏదైనా చూసుకుని ఉండాల్సింది. ఇంతకీ ఉంచుతున్నావా తీసేస్తున్నావా? ఇదిగో ఇదే వచ్చింది నీతో. మళ్ళీ రేపు తెలుసున్నాడు కూడా ఏం చేయలేకపోయాడని నువ్వు అనుకోవచ్చు కదా. అయినా వాడితో చెప్పించుకోవాలిట్రా, స్పీడ్ ఉండాలిరా, స్పీడ్. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నావు. ఇదిగో ఇదే 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 ఇదిగో నా మొహం చూసి చెప్పు. మొహం చూసే చెప్తున్నాను రా. బయట 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆ జాస లేదు, పైగా కోపం ఒకటి. 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఎట్టాగే ముక్కు సూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నాస్తంతా అమ్ముకున్నాడు. పైగా మంచితనం అని పేరెట్టుకుని ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు,
ఇక అమ్మడాను కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగే ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేనట్టు గుడ్ మార్నింగ్. నీకు చెప్పలేదు నేడు, ఎవరి గురించి నీకెందుకు? ఆయన మీరేసుకుని వెళ్ళిపోతారా డబ్బులన్నీ? ఎంతమంది చోట్ల చోటు ఖాళీ చేసి లెక్కట్టున్నాడు లేడు. తొక్కలో ఉద్యోగం.